Question number 13760, Minister for Water Resources. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. శివరారెడ్డి గారు. అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, చిత్తూరు, కడప, రాయలసీమ మొత్తం ప్రాంతానికి ఇది ఒక వరం లాంటిది అధ్యక్ష. అనంతపురం జిల్లా ఎడారవుతుందని ఎప్పుడో గతంలోనే చెప్పడం జరిగింది. కాబోతుంది భవిష్యత్తులో మీరు చర్యలు తీసుకోకపోతే అని. దానికి ఉన్న ముందుగా ఓన్లీ తుంగభద్ర మీద ఆధారపడే పరిస్థితి. అది 32 టీఎంసీలు ఉంటే ఈ రోజుకి 20-22 టీఎంసీలకు వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హంద్రీనివా అనే దాన్ని రాజశేఖర రెడ్డి అన్న గారు స్టార్ట్ చేసి గతంలో ఎన్నిసార్లు శంకుస్థాపనలు జరిగినా పెద్ద ఆయన స్టార్ట్ చేసిన తర్వాత గత కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 2012లో నీళ్లు తీసుకురావడం జరిగింది జీడిపల్లి రిజర్వాయర్కు. క్వశ్చన్ సార్ అడుగుతున్నా, చెప్తున్నాం దానికి చెప్పడానికే కదా. దాంట్లో ఈరోజు వీళ్ళు లైనింగ్ అనే దాంట్లో తీసుకుని వస్తే వైడనింగ్ చేయాలి సార్. వీళ్ళు 3850 క్యూసెక్కులకి పరిమితం చేస్తున్నారు. 10,000 క్యూసెక్కులు తీసుకొస్తే తప్ప మాకు ఆ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటిది వీళ్ళు 3850 క్యూసెక్కులు కుదించి గత ప్రభుత్వం 6,000 క్యూసెక్కులు లైనింగ్ తీసుకోవాలని పెడితే 6,000 కోట్లతో దాన్ని టెండర్లు పిలిచినా రాలేక కొంచెం ఏదో బ్రేక్ అయింది ఎలక్షన్ రావడం వల్ల. నా రిక్వెస్ట్ అధ్యక్ష, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 10,000 క్యూసెక్కులు తీసుకురావడానికి కెనాల్ వైడనింగ్ చేస్తే తప్ప ఉపయోగపడే పరిస్థితి లేదు. వీళ్ళు దాన్ని కేవలం లైనింగ్ అనే దాన్ని కొంతమందికి జీవనోపాధి తప్ప వేరే ఏం కాదన్నది స్పష్టం. ఇప్పుడు వీళ్ళు కెనాల్ నుంచి తీసుకోపోతే మేము ముందుకు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేమైనా కేశవైనా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు అంత రాయలసీమ ప్రాంత వాసులే అధ్యక్ష. రాయలసీమ ఇప్పటికే చాలా వెనుకబడిన ప్రాంతం, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ఏరియాల్లో గ్రౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లైనింగ్ అనేది పరిష్కారం కాదు. మేము వేరే కెనాల్స్ వేసాం కదా లైనింగ్ అంటారు. ఇప్పుడు ఇంటి పైన మనం కాంక్రీట్ వేసుకున్నామంటే కాంక్రీట్ వేసుకుంటే వర్షం పడితే నీళ్లు వస్తాయి అధ్యక్ష. గ్రౌండ్ వాటర్ పెరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే 1000-1500 అడుగుల వరకు పోతున్నాం అధ్యక్ష బోర్లు వేసుకోవాలంటే. అలాంటి పరిస్థితుల్లో కేవలం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం ఇది మంచిది కాదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైడనింగ్ 10,000 క్యూసెక్కులు తీసుకురావడానికి ఇంకా వైడనింగ్ చేయమరండి. లేదంటే ప్యారలల్ కెనాల్ ఏదన్నా ఉంటే అట్లా బెత్తంచెర్ల యాడికి ఈ ప్రాంతాలు అలా తీసుకుపోతే ముదుగుబ్బ ఈ ప్రాంతంలో తీసుకోగలిగితే అది ఆ ఏరియా కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మంత్రివర్యులు మా ప్రాంత కష్ట సుఖాలు తెలియదు కాబట్టి ఆయన మరి కొంచెం అఫీషియల్ చెప్పేదాన్ని బట్టు లేకుంటే ఆయన ఇక్కడ ఉన్నట్లే అక్కడ ల్యాండ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాడు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎలాగైనా వైడనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వృథాగా మీరు లైనింగ్ చేసుకున్నా డెఫినెట్ గా అది అక్కడ ఉన్న రైతాంగం కావచ్చు, లేకపోతే ఎవరెవరు పగలగొట్టు గొర్రెల ఇంకోటి నానా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాంక్రీట్ వేసి వీళ్ళు లైనింగ్ తీసుకుపోతే సైడ్ వాల్స్ కావచ్చు, గ్రౌండ్ లో కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరుగుదు. మీరు దయచేసి మంత్రి గారు మా ఈ ప్రాంత పరిస్థితి బట్టి వైడనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి, 10,000 క్యూసెక్కులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నా అంబల్ రిక్వెస్ట్. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే హంద్రీనివా రాయలసీమకు ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టు, ఇది దగ్గర 700 కిలోమీటర్లు, 71 లిఫ్ట్లు, దగ్గర 500 మీటర్స్ కి పైబడి నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక మంచి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి యొక్క మాల్యాల దగ్గర అంటే జీరో దగ్గర నుంచి 216 కిలోమీటర్స్ వరకు అంటే జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఏదైతే ప్రస్తుతం మరి 2000 నుంచి 2200 క్యూసెక్కులు మాత్రమే సామర్థ్యం ఉంటే
దీనిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని 3,850 క్యూసెక్కులకి పెంచేటువంటి విధంగా మరి ఈరోజు పనులు మొదలుపెట్టి రేపు 2025 జూన్ కల్లా ఈ రెట్టింపు జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ లో ప్రవహించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 2200 క్యూసెక్కులకు పెంచేటువంటి విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ ని ఆ రాయలసీమ పర్టికులర్ గా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో 3,240 కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనేవాకి 3,240 కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పడం జరిగిందో మరి చాలా క్లియర్ గా, అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా 0 కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం 216 దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం 2200 ఉన్నాయి. దీన్ని 3,850కి ఇప్పుడు మనం పెంచబోతూ ఉన్నాం. అంటే ఏదైతే 1,650 క్యూసెక్కులు అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో. దీన్ని తర్వాత మళ్ళీ 6,300కి పెంచడం ద్వారా 4,000 క్యూసెక్కులు పెరగబోతూ ఉన్నాయి ఏదైతే 216 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా 216 నుంచి 400 వరకు చూస్తే ఇప్పుడు 1,200 ఉంటే ఈ సంవత్సరం 2,200 పెంచబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు. అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తున్నారని వీళ్ళు ఒక అపోహలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా క్లియర్ గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో 160 క్యూసెక్కుల నీరు అధ్యక్ష. అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం 3,850 క్యూసెక్కులకు ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది 160 తీసేస్తే ఇంకా దగ్గర మరి 3,700 క్యూసెక్కులు అక్కడే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్ గా నెంబర్ 1 క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి ఇప్పుడు 2,000 క్యూసెక్లు 2,200 ఉన్న దాన్ని మనం 3,850 పెంచడం ద్వారా ఏదైతే ప్రత్తికొండ ఈవేళ 37 చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రత్తికొండ నియోజకవర్గంలో. అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, 35 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా నందికొట్కూరు, కొడుమూరు, పాణ్యం, ఆలూరు, ఎమ్మెనుగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్నిటికీ కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈ రోజు నీరు నింపేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు 216 కిలోమీటర్ దగ్గర జీడిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ పెంచినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ఆ జీడిపల్లి రిజర్వాయర్ కి చేరుకోవడం ద్వారా ఆ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అధ్యక్ష, మళ్ళీ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ గౌరవ సభ్యులు ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పెద్దగా అక్కడ ఏమి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ను మనం పెంచడం ద్వారా ఆ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంటే ఎక్స్పెషల్లీ ఉరవకొండ నియోజకవర్గానికి నీరు వెళ్తుంది అధ్యక్ష, అక్కడ చెరువులకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ అధ్యక్ష ఒక కళ అధ్యక్ష ఇది ఏదైతే భైరవ అనే తెప్ప అంటే కళ్యాణదుర్గం, రాయదుర్గం కాన్స్టిట్యున్సీలకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే అప్పర్ పెనార్ అధ్యక్ష అంటే ఏదైతే రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష, అంటే ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే ఇక ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు ఈ కాన్స్టిట్యున్సీలకి మరి డైరెక్ట్ గా చెరువులకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ పెంచినటువంటి విధానం ద్వారా ఉందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 216 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ వరకు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ దగ్గర కూడా రాప్తాడులో 43 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ధర్మవరంలో 17 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. పుట్టపర్తిలో 11 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 చెరువులే కాదు ఇంకా 195 అభివృద్ధి చేయాలని చెప్పేసి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా దాని మీద అన్ని కూడా ఎస్టిమేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి కాకుండా హిందూపురం, పెనుగొండ, మడకసేర ఇవన్నిటికి కూడా హెచ్ఎన్ఎస్ నుంచే నీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేనేం చెప్తున్నానంటే ఏదైతే
ఇప్పుడు 2200 క్యూసిక్కులు మాత్రమే ఉన్నటువంటి నీటిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3850కి ఈ సంవత్సరం పెంచి రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6300కి పెంచి మళ్ళీ భవిష్యత్తులో దీన్ని 8000కో 10,000కో రేపు బనకచెర్ల మరి ఏదైతే గోదావరి వరద నీరుని సైతం అక్కడ పోతిరెడ్డిపాడికి తీసుకువచ్చే బనకచెర్లకు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అంచెలంచెలుగా పెరుగుతుందో అది అంతా కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే చెరువులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను ఏదైతే నియోజకవర్గాలు చెప్పానో నియోజకవర్గాల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ కెనాల్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు వైండింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఎక్కడైతే వైండింగ్ ఫస్ట్ ఫేజ్ లో అంటే ఏదైతే లైనింగ్ జరుగుతూ ఉందో ఏదైతే సెకండ్ ఫేజ్ లో అక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే చెరువులు చెప్పామో అక్కడ చాలా క్లియర్ గా ప్రతి చెరువుకి కూడా ఓటీలు అంటే ఏదైతే ఆఫ్ టెక్లు అనేది మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. అంటే ఆ ఆఫ్ టెక్ల ద్వారా ఏదైతే ఆ యొక్క మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రాయలసీమకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే అపోహ ఏదైతే చెప్పారో దాన్ని మనం కూడా క్లారిఫై అడిగింది క్లియర్ గా మీరు అదే చెప్తున్నారు కదా, అంటే భూగర్భ జలాలకి ఇబ్బంది వస్తుందని అడుగుతూ ఉన్నారు. అదే నేను చెప్పేది, ఏదైతే మేము ఓటీలు పెడతా ఉన్నా ఓటీలు పెట్టడం ద్వారా ఏమవుతుంది మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది, అదేవిధంగా మెయిన్ కెనాల్ నుంచి సప్లై ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే వాగులోకి వెళ్ళేటువంటి నీరు భూమిలోకి వెళ్తూ ఉంది, అదేవిధంగా సప్లై ఛానల్లోకి వెళ్ళి నీరు కూడా భూమిలోకి పోతూ ఉంది. ఈ వాగు సప్లై ఛానల్ నుంచి నియోజకవర్గంలో చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల నుంచి కూడా భూగర్భంలోకి నీరు పోతుంది. మెయిన్ కెనాల్లో నీరు ఉంటే కేవలం 1/2 కిలోమీటర్ వరకే దాని పరిధి ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఏదైతే మీ నియోజకవర్గంలో మీ వాగుల్లో సప్లై ఛానల్స్ లో చెరువుల్లో నీరుంటే ఆటోమేటిక్గా 30, 40, 50 కిలోమీటర్లంతా కూడా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదంతా కూడా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఖచ్చితంగా ఆ వాగులు కానీ సప్లై ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మరి లైనింగ్ అనేది లేదు, క్లియర్ గా వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా ఏంటంటే కెనాల్లో నీరుంటే కెనాల్ క్లోజ్ అవుతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష కెనాల్లో. కానీ మేము చెరువులకి నీరు పెట్టడం ద్వారా కెనాల్ క్లోజ్ అయినా సరే ఇంకొక 1-2 నెలలు కూడా చెరువుల్లో నీరు ఉంటుంది, దానివల్ల ఇంకా భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, మరి ఈవేళ చాలా ప్రశ్నించారు గౌరవ సభ్యులు ఏదైతే శివరామరెడ్డి గారు, నేను కూడా ఆయన్ని సూటిగా అడుగుతూ ఉన్నా, ఏదైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వెనక్కి వాస్తవాలు అంటే ఏదో అవకాశం వచ్చింది కదా అని అలాగా సార్ చైర్మన్ గారు అవకాశం వచ్చింది కదా నేను అబద్ధం చెప్తే ఎట్లా సార్? నేనేమడుగుతున్నానంటే ఈవేళ లైనింగ్ మరి వద్దని మీరు చెప్తున్నటువంటి మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2021లో జీవో 29 ద్వారా లైనింగ్ పనులకి ఆయన టెండర్స్ పిలిచినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు, ఈ వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అనేది నాకు నెంబర్ 1 సార్. అంటే నాకు కూడా డౌట్ సార్. రెండవది ఏదైతే ఎస్ఆర్ఎంసి మెయిన్ కెనాల్ కానీ బనకచెర్ల గోరకల్లు కానీ గోరకల్లు నుంచి అవుకు కానీ అవుకు నుంచి గండికోట కానీ అంటే జిఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు మరి వీటి వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుంది అని ఎందుకో ఈ వైసీపీ మేధావులు ప్రశ్నించలేదో ఈ రోజు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దీనికంటే మరీ ముఖ్యమైనటువంటిది వీళ్ళ పెద్ద మంత్రి ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష ఈ రాయలసీమలో, ఆయన ఏదైతే జగన్ పాలనలో గండికోట నుంచి చిత్తూరు జిల్లాకి పైపుల ద్వారా నీరు తీసుకెళ్లాడు అధ్యక్ష, పైపుల ద్వారా నీరు తీసుకెళ్లే ప్రక్రియ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ లైనింగే వద్దన్న వాళ్ళు కనీసం లైనింగ్ పెడితే మేము ఓటీలు పెడుతున్నాం, చెరువులకు నీరు పంపిస్తున్నాం, కానీ పైప్ లైన్ అంటే ఏంటి టోటల్ క్లోజ్డ్. అంటే దగ్గర 400 కిలోమీటర్లు మీరు గండికోట నుంచి చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లేటువంటిది పైప్ లైన్ ద్వారా మీరు ఆ రోజు పనులు ప్రారంభిస్తే అప్పుడు మరి భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుందని ఎందుకు ఈ వైసీపీ మేధావులు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నా. అంటే వీళ్ళ అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉంటే ఒక రకంగా వెళ్ళి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అందుకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు కాదు అధ్యక్ష, ఈ రోజు కాదు, ఏదైతే మన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగకు కానీ అధ్యక్ష
తెలుగు గంగకు కానీ జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఆద్యుడు శ్రీరామకృష్ణ ఇలాంటి ప్రముఖ ఇంజనీర్ అధ్యక్ష. ఆయన ప్రాజెక్టులు రిపోర్ట్ లోనే లైన్ ఎస్టిమేషన్ ఉంది అధ్యక్ష. అందుకే మీరు వేళ చరిత్రలో కూడా చూస్తే చాలా క్లియర్ గా తెలుగు గంగ లైనింగ్, కేసీ కెనాల్ లైనింగ్, జిఎన్ఎస్ఎస్ లైనింగ్, ఎస్ఆర్బిఎస్ లైనింగ్, హెచ్ఎల్సి లైనింగ్, నాగార్జున సాగర్, పోలవరం రైట్ లెఫ్ట్ అన్ని లైనింగ్ మీద ఉన్నటువంటి అధ్యక్ష. లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే ½ కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నిటికి నీళ్లు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాల, వరద జలాల అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అందరి నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ₹1 పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు, ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. శివరారెడ్డి గారు సూటిగా మంత్రి గారు చెప్తున్నారు రాయలసీమ వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేది ఇష్టం లేదు, ఆ ప్రాంతం బాగుపడేది ఇష్టం లేదని. ఆ హంద్రీనివా ఏర్పాటు చేసినప్పుడే చెరువులు నింపుతూ ఇరిగేషన్ పెంచాలనే ఉద్దేశం అధ్యక్ష. ఈ మహానుభావుడు మంత్రి గారు ఏదైతే దయచేసి ఊరుకోండి, ఈ మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో హంద్రీనివా తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష, ఈయన కాదు. మరి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు. నా ప్రశ్న అధ్యక్ష, మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము, పగలగొట్టడము, మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గర చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు, ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలన్న ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష. మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం లైనింగ్ చేయడానికి కొంతమంది డబ్బు దోచుకోవడానికే తప్ప మేము కుప్పం కూడా రాయలసీమలో ఉంది అధ్యక్ష, దాన్ని ఆయన డైవర్ట్ చేస్తున్నాడు. కుప్పంకి తీసుకుపోతాడు సార్. 1 సెకండ్ కుప్పానికి తీసుకుపోతారని. కుప్పం మా రాయలసీమలో ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు కూడా పోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా వెనకబడ్డ ప్రాంతమే. వీరంతా డైవర్ట్ చేసి ఊరికే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తున్నారే తప్ప వేరొక్కటి కాదు. ఎట్టి పరిస్థితి షార్ట్ నోటీస్ క్వశ్చన్ 220. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. వేరే షార్ట్ నోటీస్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం కదా, కూర్చోండి. ఇంకా శివరారెడ్డి గారు ఇంకొద్దు కూర్చోండి సార్. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వే కూర్చోను. అరే ఇది ఎలా ఉందంటే, మీరు ఎలా ఉన్నారంటే, మీరు చీఫ్ అంటే మంత్రులకి కూడా మీరు డైరెక్షన్ ఇచ్చేటట్టు, మంత్రుల సమాధానం కూడా మీరు చెప్పేటట్టు ఉన్నారు. మీ పని అది కాదు. చీఫ్ అంటే మీరు వాళ్ళకేమండి వీళ్ళకేమండి అని చెప్పడం కాదు. మీరు ప్లీజ్ మాట్లాడండి. ఓకే ఇప్పుడు ఏదైతే కూర్చోండి. ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష.
నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా 7/6/2021 అధ్యక్ష 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా దీనికి సమాధానం లేదా అధ్యక్ష ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే రెండోది 3,850 క్యూసెక్ల వాటర్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అడిగా అధ్యక్ష దానికి సమాధానం లేదు అధ్యక్ష ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష అధ్యక్ష క్లోజ్ చేస్తాం వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బటన్ నొక్కారు సభ ఆటలో పెట్టండి సార్ సభ ఆటలో పెట్టండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి అధ్యక్ష ఒక నిమిషం మాధవ్ అధ్యక్ష మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు సరే అది ఆయన తాలూకా దీనిగా విజ్ఞతగా వదిలేస్తున్నాం సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకుండా మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనీయం కాదు అధ్యక్ష దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో 10% సరే సభ్యుడి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష ఆయన కూర్చున్న తర్వాత లేచారు ఎక్కడ ఇచ్చారు సార్ మళ్ళీ అది ధర్మ కాదు కదా మళ్ళీ ఇస్తాం ఆయనకి ఏదన్నా ఇంకా ఇంట్రొడక్షన్ మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు మంత్రి గారు మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడికి 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష సార్ మళ్ళీ అడగమనండి 10 నిమిషాలు మంత్రి గారు సమయాన్ని సభ్యుడికి అడగట్లేదు మేము అలాగా కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు సభ్యుడిని కావద్దు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ అయిపోనండి అడగమనండి అది కాదు అధ్యక్ష మాట్లాడారు ఇప్పుడు ఒక విషయం మంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం ఇంకేదన్నా ఉంటే కనుక మళ్ళీ అడుగుతానంటే అడగమనండి అదే ఆయన మాట్లాడుతుంటే కూర్చోమంటారు అడగమనండి అది దయచేసి కాదు కదా అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ సార్ ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్ తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా ఓ 15 నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు మంత్రి గారు తన శాఖలో ఏం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా తమరు అనుమతితో లేచినప్పుడు ప్రశ్న ఏదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లనే తయారవుతుంది అధ్యక్ష మీరు చేయట్లేదు అనేది కాదు మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రైట్ సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు నందమూరి తారక రామారావు గారు చేశారు ఈ ఆలోచన ఆయనది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు అది ఆయన అభిప్రాయం కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకోని ఆయన ప్రాబ్లం లేదు వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మంత్రి గారు అది మాత్రమే చెప్పారు దానికి అక్కడెక్కడో కూర్చుని
ఒకటే అధ్యక్ష, సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష. టాపిక్ మీద ఇంట్రెస్ట్, ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష. అప్రాపరేషన్ బిల్ ఉంది, మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి, బట్టగాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష. కేశవ్ గారు మాట్లాడేటప్పుడు వారు ఆ ప్రాంతం వాసి, మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి, ఒకే నియోజకవర్గం వాసి ఇద్దరు. మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరం విన్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం 10% టైం అయితే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఆయన అడుగుతుంది, ఆయన అడిగింది అంతే. ఆయన మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి ఇమ్మని మేము రిక్వెస్ట్ చేయట్లే. ప్లీజ్ కావాలంటే అడగమనండి, మళ్ళీ అడగమని మీ మీదే అన్నాం. మీరు మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యుడు మాట్లాడాడు. ఆయన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి. లేదు, అదే కదా మేము అడుగుతుంది. మేము అడుగుతుంది కాబట్టి దయచేసి సభ సామరస్యంగా వెళ్తుంది, పద్ధతిగా వెళ్తుంది. ప్రశ్నోత్తరాల సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంట సేపు మాట్లాడి మాకు అభ్యంతరం లేదు. చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు. కానీ సభ్యుడి తాలూకా అభిమతాన్ని కూడా తెలుసుకోండి, సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి చేయమనండి. అది మా తాలూకా రిక్వెస్ట్. సార్ ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్. వాళ్ళ సభ్యులకి రామనాయుడు గారు, సభ్యులకి దీని మీద చర్చ జరగాలి అనుకుంటే రామనాయుడు గారు సార్ సభ్యులకి సీరియస్నెస్ ఉంది, సభ్యులకి దీని పట్ల సీరియస్నెస్ ఉంది అనుకుంటే, సీరియస్నెస్ ఉంది, దీన్ని మనం చర్చించాలి అనుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగగలరు అనేటువంటిది మౌలిక సూత్రం అధ్యక్ష. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకుని ఈ ఫ్లోర్ మీద డిస్కషన్ పెట్టండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంట కాకపోతే 2 గంటలు, కాకపోతే 3 గంటలు, కాకపోతే 4 గంటలు, ఒక రోజంతా చర్చిద్దాం అధ్యక్ష. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ కి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ హౌస్ లో అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ కేవలం దాన్ని అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వివాదం చేసుకుంటూ ముందుకెళ్లడం సరైనటువంటి అంశం కాదు అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరాల సమయం. లెట్ దెమ్ కమ్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్, వీఆర్ హియర్ టు రిప్లై. ప్రశ్నోత్తరాల సమయాన్ని దే కెనాట్ టేక్ ఇట్ ఇంటూ ఎ డిబేట్ అధ్యక్ష. సూటిగా చెప్పండి, సూటిగా మాట్లాడండి సార్. సూటిగానే సార్ మంత్రివర్యులు మీకు ఏం వివరణ కావాలి అడగండి సార్. నా రిక్వెస్ట్, వీళ్ళు నిజంగా గతంలో 6,000 క్యూసెక్కులు తీసుకొచ్చారని పిలిచినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదన్నారు? ఆ రోజు మేమంతా 10,000 క్యూసెక్కులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం గారి ప్రెజర్ పెట్టడం వల్లనే ఆ టెండర్లు మధ్యాంతరంగానే నిలిచిపోయినాయి. మా రిక్వెస్ట్, 6,000 క్యూసెక్కుల్లో ఆయన పెంచితే వీళ్ళు 3,000 క్యూసెక్కుల వరకు వస్తున్నారు. మీరు లైనింగ్ అనేది చేయొద్దండి. నిజంగా మీకు వాటర్ స్టోరేజ్ చేయాలనేది ఉంటే సార్, జీడిపల్లి దగ్గర ఇంకా 4 టీఎంసీ ఇప్పుడు 1.68 మట్టుకు నిలబెట్టగలుగుతున్నాం. ఆ డౌన్ స్ట్రీమ్ లో మనం ఇంకా 700 కోట్లు పెడితే 4 టీఎంసీ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు ముందు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. మేము కుప్పంకి తీసుకోవడానికి వద్దని కాదు సార్, వద్దంటే రాయలసీమ కూడా అంతా మా ప్రాంతం అంతా బాగుపడాలని కోరుతున్నాను నేను. మరి మంత్రి గారు ఏమో సార్ ఒక్కసారి అదే మరి మంత్రివర్యులు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి ఆయన వాటర్ ఎక్కువ తేవాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో స్పష్టంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి నా రిక్వెస్ట్, లైనింగ్ చేస్తే అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా, కర్నూలు జిల్లా కావచ్చు, గ్రౌండ్ వాటర్ పెరగదు, చెరువులు అన్ని ప్రాంతాల్లో ఉండవు. అది స్టార్ట్ చేసింది 3 సార్లు వాళ్ళు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళా ఫినిష్ చేయడం జరిగింది. అది కేశవ్ గారికి భద్రంగా అడగండి ఏంటో సార్. అదే అడుగుతున్నాను సార్. మీరు సబ్జెక్ట్ లోకి రావాలి సార్. సబ్జెక్టే చెప్తున్నాను సార్. నేను దయచేసి నాకు లైనింగ్ లేకుండా 10,000 క్యూసెక్కులు పెంచి ఆ వాటర్ స్టోర్ రాంగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. 10,000 క్యూసెక్కులు తీసుకొని వచ్చి
వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర 4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్ గా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి 10,000 క్యూసెక్లు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు. ఓకే, ప్లీజ్ మీ రిక్వెస్ట్ అది. మీరు లైనింగ్ లేకోకుండా 10,000 క్యూసెక్లు తీసుకురమ్మనేది మీ అభ్యర్థన. ప్రభుత్వ విధానం చెప్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చలక పలుకులు చెప్తా ఉన్నారు, 10,000 క్యూసెక్లకి పెంచాలి అని చెప్తున్నారు గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే. 2019, 2024లో అధికారంలో ఉన్నది మీరే. మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవిలో ఉన్నారు. మరి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో 2,200 క్యూసెక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసెక్కు కూడా ఎందుకు మీరు పెంచలేదు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. మూడవది, ఏదైతే ఆల్రెడీ 3,850 క్యూసెక్కులు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించలేదు? అంటే అలా కాదు సార్, అలా కాదండి. 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయకుండా 5 సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు 10,000 క్యూసెక్కులు పెంచమంటారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. వాళ్ళు అడిగారు, చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు అందరి మీద చిత్తశుద్ధి ఉంది. అందుకే మేము ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి విధంగా 3,240 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము. ఏదో 2025 జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 220 షార్ట్ నోటీస్ క్వశ్చన్. అధ్యక్ష, ట్రైబల్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం ఐటీడీఏల్లో 428 పోస్టులు మంజూరై ఉంటే అందులో 193 పోస్టులు రెగ్యులేషన్ ఉన్నాయి సార్. అలాగే మిగిలిన పోస్టులు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కింద తీసుకున్నామండి. అలాగే సి ప్రశ్నకు సమాధానం అటువంటి కేసులు ఏమీ లేవు సార్. డి ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, మీ సప్లిమెంటరీ ఏంటి?